అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః అని గురువు పాదాలను ఆశ్రయించని జన్మ వృధా అని అంటారు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తన గురువాష్టకంలో. గురువు పాదాలే శరణం అని చాటి చెప్పిన అష్టకం కనుక దీనికి గురువాష్టకం అని పేరు. గురువు ప్రాముఖ్యతను వివరిస్తూ సాధకుడు గురువు పాదాలకు ప్రణమిల్లడం ఎంత ముఖ్యమో ఈ స్తోత్రంలో వివరింపబడింది. ఈ స్తోత్రంలో ప్రతి శ్లోకం చివర గురు పాద పద్మాల మీద నిలవలేని మనస్సు ఉండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం అంటూ ప్రశ్నించడం ద్వారా సాధకుడికి ఆలోచన కలిగిస్తుంది ఈ శ్లోకం. ఎంత సంపద, జ్ఞానం, కీర్తి, యోగ సిద్ధులు పొందినా గురు అనుగ్రహం లేకపోతే ఇవన్నీ ఉపయోగం లేదు, వృధా అనే విషయం ఈ స్తోత్రం చాటి చెప్తుంది. మంచి దేహదారుఢ్యం, చక్కని రూపం గల అందమైన భార్య, గొప్ప కీర్తి, మేరు పర్వతమంత డబ్బు ఉన్నప్పటికీ ఏమి లాభం? మంచి వంశంలో పుట్టి సంపద, పిల్లలు, వారి పిల్లలు, మంచి ఇల్లు, బంధువులు ఉన్నప్పటికీ ఏమి లాభం? నీవు 6 అంగాలు అంటే శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, కల్పం, జ్యోతిషం మొదలగునవి, ఇంకా 4 వేదాల్లోనూ పారంగతుడివై గద్య పద్య రచనలో ప్రజ్ఞావంతుడు అయినప్పటికీ ఏమి లాభం? నిన్ను విదేశాలలోనూ స్వదేశంలోనూ గొప్ప ధనవంతుడు అని, సదాచార వృత్తి కలిగి జీవించువాడవని అందరూ పొగిడినప్పటికీ ఏమి లాభం? నీవు ఒక దేశానికి రాజువైనా చక్రవర్తివైనా ఎందరో రాజులు రారాజులు నీ పాదాలు సేవించినప్పటికీ ఇంకా ఏమి లాభం? నీవు దానశీలివే. దానగుణం వలన నీ కీర్తి అన్ని దిశలా వ్యాపించిన ప్రపంచం మొత్తం నీ పక్షాన ఉన్నప్పటికీ ఏమి లాభం? భోగము, యోగము, అగ్ని, హోమము, స్త్రీ సుఖము, ధనము మొదలగు వాటినందు నీవు శ్రద్ధ చూపకుండా సర్వసంగ పరిత్యాగి అయినప్పటికీ ఏమి లాభం? అడవిలోనూ ఇంటిలోనూ ఉండాలని కోరిక లేదు, ఏదైనా సాధించాలని కానీ తన శరీరం మీద శ్రద్ధ కానీ లేదు. అంటే ఈ లోకంతో భవబంధాలతో సంబంధం లేదని భావించే యోగివైనప్పటికీ ఏమి లాభం? వెలకట్టలేని మణులు, రత్నాలు, వజ్ర వైఢూర్యాలు, సదా నిన్ను అనిగమించే అంటిపెట్టుకుని ఉండే భార్య ఉన్నప్పటికీ ఏమి లాభం? అంటే ఎన్ని ఉన్నప్పటికీ గురుపాదాలపై మనసు లగ్నం చేయకపోతే ప్రయోజనం లేదని అర్థం. పరమపదం అంటే భగవంతుని చేరటానికి మార్గనిర్దేశం చేసి దారి చూపేవాడు గురువు. అటువంటి గురువు పాదాలే శరణం అని చాటి చెప్పే గురువాష్టకము నిత్యం పారాయణం చేయటం వల్ల గురువు అనుగ్రహంతో పాటు భగవంతుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. అటువంటి అష్టకాన్ని గురు పూర్ణిమ సందర్భంగా పారాయణం చేయటం వల్ల అధిక ఫలితాలను పొందవచ్చు. జ్ఞానప్రదాత అయిన గురువు పాదాల దగ్గర మనస్సు నిలిపితే ఏదైనా సాధించవచ్చు.